ఉయ్యాలు ఊగుతున్నాడు. ఇదంతా ఎంత బాగుందో లైఫ్ ఇంకా రోజు ఇక్కడ అలవాటు. I've been dreaming on in my head like I've seen it. A life worth living is a life with meaning. I'll do what I love till my heart stops beating. I'm feeding this demon. Got a taste, can't erase bitterness in my face. Work a job every day till your dreams fade away. Like a card, never change. Play the game that we say. I need a break. I'm staying strong. Need to move on to be what I want. I'll keep dreaming on. I'm staying strong. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మహాలక్ష్మి సర్దారా. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, హిమాలయాలు అయితే మేము తిరుగుతున్నాము. అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా మేము ఎంజాయ్ చేస్తూ ఓన్ కార్లో అయితే వెళ్తున్నాము. ఇంకా మీరు తెలుసుకోవాలంటే నా ఫస్ట్ వీడియోస్ నుంచి మీరు చూస్తే మీకు బాగా అర్థం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ లాగ్లో మేము ఒక చిన్న మిస్టేక్ చేసాము. ఆ మిస్టేక్ ఏంటి అంటే కొంచెం భయపడి మళ్ళీ వాపస్ కూడా అయిపోయాము. ఆ విషయం ఏంటనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. వీడియో అంతా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో అయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో హోటల్ తీసుకొని మేము వెళ్తాము. అంతా కూడా వ్లాగ్లో వస్తుంది, చూడండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా అన్నీ కూడా నా కంటిన్యూషన్ అక్కడ చూడండి ఒక అతను ఎలా వస్తున్నారు పైనుంచి. ఇదంతా కూడా ఒక అడ్వాంటేజ్ ఇక్కడ డలోజీలో ఈ విధంగా అయితే ఉంది. ఏదో టోబీ నాకు బాగుంటుంది అంటున్నారు ఉదయ్ గారు. చూద్దాం ఒకసారి, తీయు ఉండి తీద్దాం. చూస్తున్నారా, ఏదో సెలెక్ట్ చేస్తున్నారు చూడండి. అవునా, పెట్టి చూడు. లేదు పర్లేదు, టేస్ట్ చూడు. అయ్యో ఫ్రెండ్స్, ఉదయ్ గారు అయితే నాకు క్యాప్ వేస్తున్నారు ఇక్కడ. బాగుంది, తీసుకుందామా ఫ్రెండ్స్? నచ్చిందా మీకు? ఇక్కడ క్యాప్స్ ఉన్నాయి చాలా. ఇగో క్యాప్స్ ఉన్నాయి, ఇదో కలర్ ఉంది, ఇక్కడ ఇవి ఉన్నాయి. ఉదయ్ గారికి అయితే ఇది నచ్చిందట. ఇదే నచ్చిందా? అది ఫ్రెండ్స్ క్యాప్స్ ఉన్నాయి. ఇక్కడైతే చూడండి, అలా ఉంచేస్తాం. ఈ కలర్ బాగుందా? రెడ్. ఈ కలర్ బాగుంది కదా మమ్మీకి. మీరే తీసుకుందాం. ఈ కలర్ బాగుందా మమ్మీకి? ఈ కలర్ చూడు, బాగుంది, మంచి. వస్తాను క్యాప్ పెట్టించుకుంటాను. ఫ్రెండ్స్, నచ్చిందా మీకు? చూడండి ఎలా ఉందో నచ్చిందా? బాగుంటే చెప్పండి ఫ్రెండ్స్, నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. క్యాప్ ఎలా ఉంది? ఈ కలరే బాగుందా, ఇంకేదైనా బాగుందా? ఉదయ్ గారికి అయితే రెడ్ నచ్చింది. ఇంక శివాస్కి ఏదో కావాలి, ట్రెండ్ చూద్దాం. ఏట్రా కావాలి? లైటా మమ్మీ కూడా కనబడాలి కొద్దిగా. భయ్యా कितना भैया लाइट? 60 रुपीस का ఇదే కావాలా? ఇదే కదా, ఈ సబ్ 60 है. ఇదే కావాలా? लीजिए. खराब हो गया, नहीं चल रहे. मम्मी देखो आ डोरेमोन पीस इसका दूसरे नहीं है. ఇది సెల్ కావాలా? సెల్ ఫోను, ఫోన్ కావాలా? ఫోను ఇదా? ఏది కావాలి? ఏది కావాలా చూడమ్మా. ఓకే, ఇచ్చి రండి, ఇచ్చి డాడీకి డబ్బులు ఇస్తున్నారు. ఇవి ఫ్రెండ్స్ ఉన్నాయి, అన్నీ ఈ విధంగా అయితే ఉన్నాయి మొత్తం కూడా. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా మొత్తం. ఇంకా ఫ్రెండ్స్ ఇంక చూస్తున్నారు కదా, ఈ కంటిన్యూషన్ వీడియోస్ అయితే నేను తీస్తున్నాను. ఇక్కడ అంతా కూడా డెకరేషన్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి అన్నీ కూడా. ఇంక ఇక్కడ మంచు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ మూల ఇక్కడ కూడా మంచు ఉంది, చూసారు కదా. కొంచెం చెత్తగా ఉంది కాకపోతే
ముందు వీడియోలో అయితే ఫుల్ మంచి వీడియోస్ పెట్టాను, ఇంకా రానున్న వీడియోస్ కూడా మంచి వీడియోస్ పెడతాను, మీరు మిస్ కాకుండా చూసేయండి. ఇంకా పదండి, ఇంకా ఏమున్నాయో చూపించేస్తాను. 350 का अच्छा, ये 550 थोड़ा थिक में मोटा, अच्छा थोड़ा मोटा, ये भी 350 में इसका 350. ఇవన్నీ స్వెటర్స్ 350 అంట ఫ్రెండ్స్ కాస్ట్. బాగున్నాయి కదా. ఇది ఇక్కడ లొకేషన్, ఆ పైన అంతా మంచు కొండలో ముందు వీడియోలో పెట్టాను. 400 మేము వైజాగ్లో తీసుకున్నాం 400, ఇక్కడ 350 చెప్తున్నారు. మనకు అసలు అవసరం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మాత్రమే. ఇంకా ముందు వీడియోస్లో చూసారు కదా మంచు కొండలు అన్నీ కూడా, ఇంకా కంటిన్యూషన్లో చూపిస్తాను. ఇగో ఈ దారంతా కూడా మంచు కొండలో ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇదన్నీ కూడా స్వెటర్సే. అలాగే చేద్దాం. ఇదంతా చూడండి మంచు. అదే హోటల్ గురించి చూస్తాం ఫ్రెండ్స్, ఇంకా హోటల్లో మేము దిగనే లేదు. ఇవన్నీ వీడియోస్ మీకు పెడుతున్నాను కదా. జంపింగ్ శివాన్స్, లైట్ కొనుక్కున్నావా శివాన్స్? మమ్మీ క్యాప్ కొనుక్కుంది, శివాన్స్ లైట్ కొనుక్కున్నాడు. ఇంకా ఈ విధంగా అయితే లాగ్ అవుతుంది. క్యాప్ నచ్చిందా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదంతా మంచి చూస్తున్నారు కదా, పక్కనంతా కూడా ఫుల్ ఎక్కడ చూసినా మనకి మంచు అనేది అయితే అలా ఉంటుంది అన్నమాట. నువ్వు కనిపించింది మమ్మీ, కనిపిస్తుంది. ఇలా చెప్పుకోవచ్చు అండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం నేమ్స్ ఇస్తే నేమ్ ప్లేట్ ఇలా ఈ విధంగా మనం చెక్కుకోవచ్చు అంటే ఇక్కడ మన రకరకాలుగా ఇలా చెక్కిసి ఇస్తారనమాట వాళ్ళు. కార్ పార్కింగ్ దగ్గరికి అయితే నడుచుకొని వెళ్తున్నాం ఫ్రెండ్స్. మీరు ముందు వీడియోలో చూస్తే మేము కారు ఎక్కడి నుండి ట్రావెల్ చేసుకొచ్చాము, ఇంకెక్కడెక్కడ ఆపాము, ఎలా ఆడాము మంచుకొండల్లో, అవన్నీ కూడా ఉన్నాయి. మీరు ప్రతి వీడియో కంటిన్యూషన్గా చూస్తూ ఉండండి, మీకు అర్థం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నా క్యాబ్ ఆల్రెడీ 3 times అడిగాను. వాళ్ళు అంటారు ఇంక మాట క్యాబ్ గురించి అడుగుతుందని. అది ఫ్రెండ్స్, ఇంకా మనం నడుచుకుంటూ కార్ పార్కింగ్ చాలా దూరంలో చేసాము, అక్కడికైతే వెళ్ళిపోదాం. అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఈ మంచుని చూసి. ఎంతలా ఉంది చూసారు కదా పక్కన, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు అన్ని వీడియోస్ చూడండి మిస్ కాకుండా, చాలా బాగుంటాయి, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపిస్తుంది మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడైతే మనం హోటల్ ఎత్తుక్కుంటూ వెళ్దాము. హోటల్లో మనం స్టే అయిన తర్వాత ఇంకా ఇక్కడ వ్యూ అయితే చూడండి, సూపర్ వ్యూ కదా, సూపర్ ఉంది కదా. అది ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కారు ఎక్కడుందో చూపిస్తాను. ఇది ఫ్రెండ్స్, మన కారు అయితే దగ్గరికి వచ్చాము. ఇదంతా కూడా మంచుని చూస్తున్నారు కదా, మంచుతో నిండిపోయింది. కార్ అయితే ఇక్కడే ఉంది. కార్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ నుంచి ఏం జరుగుతుందో లాగ్ మొత్తం కూడా మిస్ కాకుండా చూడండి. మీరు నన్ను ఎంకరేజ్ చేస్తూ కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే కారు వచ్చాము. కారు దగ్గరికి ఇంకా బయలుదేరిపోదాం. ఇదైతే కారు ఆపాము మేము, అంటే లంచ్ చేస్తాము. మీకు తెలియకపోతే ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే, మా హస్బెండ్ ఆర్మీ అనమాట. మేము పంజాబ్లో ఉన్నాము. పఠాన్కోట్ నుంచి ఇక్కడికైతే ఓన్ వెహికల్లో వచ్చాం కదా. ఇక్కడ మధ్యలో ఇప్పుడు ఆపాము ఫ్రెండ్స్. భోజనం అయితే ఇంట్లోనే తయారు చేసుకుని వచ్చాము. ఎక్కడ ఆపిన లొకేషన్ అయితే సూపర్ ఫ్రెండ్స్, వివరించలేను నేను. ఒకసారి బ్యాక్లో కెమెరాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడే మేము ఒక చిన్న మిస్టేక్ చేసాము. ఇక్కడ మేము భోజనం తినడానికి అయితే ఆగాము. చూస్తున్నారు కదా, అక్కడ ఎదురుగా ఉదయ్ గారు అయితే పెట్టారు. కాకపోతే అక్కడ ఏంటి మిస్టేక్ అయిందంటే, ఆ కిందన ఒక శ్మశాన వాటిక ఉంది ఫ్రెండ్స్. ఈ మంచు కొండల్లో చనిపోయిన వాళ్ళది అక్కడ కింద, అది మాకు తెలియక మేము ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. అక్కడ నుంచి ఇంకా ముందుకైతే వెళ్ళి అక్కడ చూద్దామని చెప్పేసి మేము రిటర్న్ అయిపోయాము. అది ఒక రాంగ్ అయితే అక్కడ అయ్యింది ఫ్రెండ్స్. ఉదయ్ గారు చూసిన తర్వాత ఇంకా కార్ అయితే ఎక్కిపోయాము, లంచ్ బాక్స్ అన్ని తీసుకొని. ఇంకైతే ఫ్రెండ్స్, భోజనం చేయడం అలాంటి ప్లేస్లో కరెక్ట్ కాదని చెప్పి ముందుకైతే ఇంకొచ్చేసాము. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ లాగ్లో అయితే ఇంకా కంటిన్యూగా మీకు వ్యూ చూపిస్తూ మొత్తం కూడా నేను
ఎక్కడ ఏది మిస్ చేయకుండా మీకు చూపిద్దామనే ఒక ఉద్దేశంలో, అలాగే నాకు కూడా మెమరీగా గుర్తుండిపోతుంది. మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, మేము వైజాగ్ నుంచి అయితే ఇక్కడికి వచ్చాము. మా ఆయన ఆర్మీ వల్ల మేమైతే దగ్గరలోని కార్ బుక్ అంటే మా ఓన్ కారులోనే అయితే మేము ఇక్కడ అయితే అంతా ట్రావెలింగ్కి వచ్చాము. ఇంకా ఫ్రెండ్స్, మీరు ఇంకా నా కంటిన్యూషన్ వీడియోస్లోని మేము అమృత్సర్ గోల్డెన్ టెంపుల్, ఇంకా సీతామాత వనవాసానికి వెళ్ళి లవకుశుల్ని డెలివరీ అయిన ప్లేస్, ఇవన్నీ కూడా ఈ వీడియోస్లో వస్తాయి ఫ్రెండ్స్. మీరు కంటిన్యూగా నాకు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తే మీకు అన్ని వీడియోస్ కూడా మీకు కంటిన్యూగా పెడుతూ ఉంటాను. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇంకైతే ఈ లాగ్ కంప్లీట్గా చూసేయండి. ఇంకా సరికొత్త లాగ్స్ వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇంక నన్ను ఎంకరేజ్ చేస్తూ మీ కామెంట్ రూపంలో మీ అమూల్యమైన మంచి విషయాల్ని నాకు తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్. సైన్ ఆఫీస్కి కదా ఇప్పుడు దొరకదు కదా, చూద్దాం. ఇల్లు మీద మంచి మరి వచ్చింది, వ్యాన్ వచ్చింది, ప్లేసే లేదు. మేము బ్యాక్ అవుతున్నాం, అంత కంజెస్టెడ్గా ఉంది ఇదంతా కూడా. చూడండి, ఆ వ్యాన్ వెళ్తుంది, మేము ఇటువైపు వెళ్తున్నాం. ఇంకా మంచు అయితే రోడ్ సైడ్ అలాగే ఉంది, చూస్తున్నారు కదా. ఇవన్నీ కూడా ఎలా కనిపిస్తున్నాయి, మొత్తం సూపర్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఓకే ఓకే ఓకే, చాలు చాలు చాలా సైడ్ అయిపోతుంది, బాగా సైడ్కి వచ్చింది. చూడు సైడ్కి వచ్చింది, చూడు. అచ్చా, కనిపిస్తా, ఓకే అదనమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, వ్యూ పాయింట్ సూపర్ ఉంది కదా. ఓ ఇక్కడ కార్ అయితే మధ్యలో ఆపాము, వ్యూ చూసుకుంటూ అయితే ఎంజాయ్ చేసుకొని తింటున్నాము. చూడండి, ఇక్కడ ఉదయ్ గారు శివాన్స్కి పెడుతున్నారు. ఇక్కడ పక్కనే మంచు కూడా ఉంది, ఇలా విధంగా తింటున్నాము ఫ్రెండ్స్. మా చుట్టూ కూడా ఎంత మంచి వ్యూ, ఎలా ఉంది. ఇక్కడ ఉదయ్ గారు అయితే తినిపిస్తున్నారు చక్కగా. కార్ ఇలాగ రోడ్ సైడ్ పెట్టుకున్నాము, ఇవన్నీ చెట్లు. ఇక్కడ వ్యూ సూపర్గా ఉంది ఫ్రెండ్స్. కొంచెం అటింగ్కి వెళ్తే వస్తుంది, మీకు చూపిస్తాను, ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను ఈ విధంగా లంచ్ అయితే అవుతుంది. మంచు కొండల ప్రయాణం, మంచు చూడండి. ఇగో గ్లాసు, అది ఫ్రెండ్స్. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఫుల్ మంచు కొండలు బాగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు గబగబా నేను తినేసి మీరు మంచు కొండలు చూపించేస్తాను. ఆ దూరంగా కూడా కొండలు, అదంతా మంచు ఫ్రెండ్స్, సూపర్ ఉంది అసలు. ఎక్స్ప్లెయిన్ చేయలేము అసలు, అంత బాగుంది. మేము కొంచెం దగ్గరలో ఉండబట్టి ఇలా తయారు చేసుకుని వచ్చాం. అది వ్యూ పాయింట్ చూపించేస్తాను. ఓకే ఫ్రెండ్స్, కొంచెం ముందులో ఒక వ్యూ పాయింట్ అయితే ఉంది, మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నేను తీసుకెళ్తున్నాను అక్కడికి. చాలా బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ అనమాట. పైనుండి అంటే మంచు ఫుల్ నిండిపోయి ఉంది, కొంచెం కూడా ఎండ లేదు, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకైతే మీకు చూపించేస్తాను పదండి. మధ్యలో ఫ్రెండ్స్ ఎలా మంచు దిగుందో మొత్తం కూడా. ఈ రోడ్ సైడ్ అంతా మంచు ఉంది. ఇంకా ఫ్రెండ్స్ చూడండి, ఇది వ్యూ పాయింట్ అనమాట. చాలా బాగా వచ్చింది కదా. ఇదంతా కూడా ఎంజాయ్ చేయవలసిన పాయింట్. ఎంత బాగుందో కదా, చూడండి. ఈ చెట్లు అవినా ఇవన్నీ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇంకెక్కడ చూడండి మంచు ఎలా పడుందో కిందన. ఇది చాలా మంచి వ్యూ పాయింట్. అక్కడ చూడండి వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఇంటి ముందు అలా ఊలు అది అల్లుకుంటున్నారు, మీకు కనిపిస్తుందో లేదో. చూసారు కదా ఎంత బాగా ఊలు అది అల్లుకుంటున్నారు. ఇదంతా కూడా చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. నిజంగా వాళ్ళ హౌస్ అక్కడ చూడండి, ఆ బాబు ఉయ్యాలు ఊగుతున్నాడు, ఇదంతా ఎంత బాగుందో మంచుతోటి. ఈ లైఫ్ ఇంకా రోజు ఇక్కడే ఉంటారు వీళ్ళు, ఈ చలిలో వీళ్ళకి అలవాటు అసలు. ఇదన్నమాట.
చూసారు కదా ఇక్కడ వ్యూ పాయింట్ అయితే ఎంత బాగుందో మీకు చూపిద్దాం అనుకున్నాను. మొత్తం కూడా ఆ పైన చూడండి మంచు కొండలు ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇంకే ఇక్కడ ఆ మధ్యలో ఒక ఊరుంది. ఇదంతా కూడా మంచి క్లైమేట్ అండి. మీరందరూ కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం పదండి. సూపర్ ఉంది కదా క్లైమేట్. నేనైతే రోడ్ సైడ్ నడుచుకుంటూ వెళ్తున్నాను కారు వరకు. మీకు వ్యూ పాయింట్ చూపించడానికైతే అక్కడి వరకు వెళ్ళాను కదా, మళ్ళీ వాపస్ అయితే అయిపోతున్నాను. చూస్తున్నారు కదా మంచు చూడండి, రోడ్ సైడ్ మంచు అనమాట. ఇంకా చెట్ల పైన కూడా ఇక చూడండి ఇలా ఉదయమే పడింది. చూసారు కదా మంచు ఎంత బాగుందో. ఎంజాయ్ చేసుకుంటూ నడుచుకుంటూ మీకైతే చూపించాను. అక్కడ ఉదయ్ గారు వాళ్ళు కార్ దగ్గర ఉన్నారు, తింటున్నారు. నేనైతే మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి ఇలా వచ్చాను. ఎంత బాగుందంటే మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నమాట, అంత బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ముందు ఏముందో చూపిస్తాను. ఇంకా మీ హోటల్కి కూడా వెళ్ళలేదు, ఇక్కడ లంచ్ అయితే అవుతుంది కదా, ఇంకా వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడి వరకు ఫినిష్ చేసి మరొక వీడియోలో మరి రేపటి వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. దీని కంటిన్యూషన్గా హోటల్ వీడియో అంతా కూడా వచ్చేస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్ మై